సో మార్కెట్లో చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, అసలు ఎలా గ్రో అవుతున్నాయి అనుకుంటున్నారు అవి? సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీడ్ ఆన్ ఫ్యామిలీ. సో నేను ఈ వీడియోలోని అన్నాను కదా, లైక్ చాలా మన మార్కెట్లో చాలా బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి, అసలు అవి ఎలా గ్రో అవుతున్నాయి ఏంటో నేను క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో బిగ్ బ్రాండ్స్ ఏంటంటే మాస్ మార్కెట్ కోసం వర్క్ చేస్తాయి, కానీ స్మాల్ బ్రాండ్స్ అలా కాదు. స్మాల్ బ్రాండ్స్ ఏంటంటే కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఏంటంటే, స్మాల్ బ్రాండ్స్ దగ్గర ఓవర్ సైజ్డ్ స్ట్రీట్ వేర్, లేదా లిమిటెడ్ డిజైన్స్, లేదా కస్టమ్ ప్రింట్స్, లేదా కమ్యూనిటీ కోసం అలాగా వర్క్ చేస్తూ ఉంటాయి. ముందు మనం బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్కి ఒక మంచి ఫీలింగ్ అవ్వాలి, ఓకేనా? సో మన దగ్గర కస్టమర్ ఒక ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్ కలగాలి. ఏంటంటే వాళ్ళు మన దగ్గర ఒక బ్రాండ్ కొనుక్కోలేదు, వాళ్ళ ఒక మూవ్మెంట్ ని సపోర్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మనం కలిగితే అప్పుడే ప్రతి ఒక్క స్మాల్ బ్రాండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎవరైనా సరే కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, దానికోసం ఇంకా నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మన అకౌంట్ ఫాలో చేసుకొని మన ఈ వీడియో కింద కామెంట్ లో లెర్న్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. బాయ్ ఎవ్రీవన్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.